నమస్కారం. జూన్ 2026 నాటి జ్యోతిష్య అంచనాలు, అలాగే ఏ పరిస్థితుల్లో ఎలాంటి రత్నాలు ధరిస్తే మంచిది అనే విషయాలను వివరించే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. కర్కాటక రాశి వారి జాతకంలో రాబోయే కీలక మార్పులను మూల సమాచారం ఆధారంగా మనం ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా చూడబోతున్నాం. అసలు విషయానికి వస్తే జూన్ 2026 నెల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, గ్రహాల ప్రభావంతో వచ్చే మార్పులను, ఎదురయ్యే సవాళ్లను రత్నాల ద్వారా ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో, మూలాలు ఏం చెబుతున్నాయో మనమిప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం అంచనాల గురించి మాత్రమే కాదు, ఆ పరిస్థితులను ప్రాక్టికల్గా ఎలా ఎదుర్కోవాలో కూడా స్పష్టంగా వివరిస్తోంది. ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా కవర్ చేయబోయే అంశాలు, ముందుగా గ్రహాల స్థితిగతులు, ఆ తర్వాత కెరియర్, కుటుంబ సంబంధాలు, ఖర్చుల నిర్వహణ, చివరగా అందరికీ ఉపయోగపడే జ్యోతిష్య రత్నాల గైడ్ గురించి చకచక చూసేద్దాం. మొదటి విభాగం: గ్రహాల స్థితిగతులు మరియు ప్రధాన గ్రహమార్పులు. ఇక్కడ టైమ్లైన్ గమనిస్తే జూన్ 2న గురుగ్రహం రాశిలోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత జూన్ 8కి శుక్రుడు, మళ్లీ జూన్ 15కి రవి 12వ స్థానంలోకి వెళ్తున్నారు. ఈ తేదీలు చాలా కీలకం సుమా. భవిష్యత్లో జరగబోయే మార్పులన్నింటికీ ఇవే అసలు సిసలైన పునాది. దీనివల్ల ఏర్పడేదే హంస మహాపురుషయోగం. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ అరుదైన దశ ఏకంగా 153 రోజులపాటు ఉంటుందని మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఎక్కడలేని ధైర్యసాహసాలు, చక్కటి ఆరోగ్యం, అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఆలోచనలు అన్నీ ఒకేసారి కలుగుతాయన్నమాట. ఇక రెండో విభాగం: కెరీర్ మరియు ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం. జూన్ ఫస్ట్ హాఫ్లో గ్రహాల పవర్ మామూలుగా లేదు. గురుడు వల్ల సొసైటీలో మంచి గుర్తింపు, బిజినెస్లో అద్భుతమైన గ్రోత్ వస్తే, మరోవైపు రవిగ్రహం వల్ల గవర్నమెంట్ సపోర్ట్ వస్తుందని, ఎవరైనా నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేస్తుంటే అవి వచ్చే ఛాన్స్ గట్టిగా ఉందని అంచనా. ఈ రెండు గ్రహాలు వృత్తిపరంగా సూపర్ బూస్ట్ ఇస్తాయి. మూడవ విభాగం: కుటుంబ సంబంధాలు మరియు కొత్త పరిచయాలు. కుటుంబపరంగా చూస్తే పితృకారకుడైన రవి వల్ల నాన్నగారి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం, లేదా మనం తోబుటువులకు ఆర్థికంగా హెల్ప్ చేయడం జరగొచ్చు. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక మహిళా సెలబ్రిటీని లేదా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న ఒక లేడీని కలిసే అవకాశం ఉందట. దీని ద్వారా ఎప్పట్నుంచో ఉన్న కోరికలు నెరవేరవచ్చు. నాలుగవ విభాగం: ఖర్చుల నిర్వహణ. ఇక్కడే కాస్త జాగ్రత్తగా అడుగువేయాలి. నెల సెకండ్ హాఫ్లో శుక్రుడు, బుధుడు, రవి 12వ స్థానంలోకి వెళ్లడం వల్ల జేబుకు చిల్లులు గ్యారంటీ. ఇంట్లోకి వస్తువులు కొనడం, కొత్త బండ్లు కొనడం, పిల్లల కాలేజ్ ఫీజులు, పన్నులు కట్టడం, ఇలా తల్లిదండ్రుల అవసరాల కోసం భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుందని మూలాలు హెచ్చరిస్తున్నాయి. ఇవి తప్పించుకోలేని ఖర్చులు. ఖర్చులతో పాటు ఇక్కడొక పెద్ద అలర్ట్: 8వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సీక్రెట్ శత్రువుల గురించి బాగా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే బురద జల్లడానికి, అనవసరంగా కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి కొందరు ట్రై చేస్తారని గట్టిగా వార్నింగ్ ఇవ్వబడింది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక చివరిగా 5వ విభాగం: జ్యోతిష్య రత్నాల మార్గదర్శి. ఈ పరిస్థితులను ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి? అసలు రత్నాలు ఎందుకు పెట్టుకోవాలి? దీనికో స్ట్రాంగ్ రీజన్ ఉంది. గ్రహాలు పవర్ఫుల్గా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన రత్నం పెట్టుకుంటే ఆ పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా, చాలా అనుకూలంగా వస్తాయట. ప్రస్తుతం కుజుడు, గురుడు బలంగా ఉన్న సమయంలో వాటి శక్తిని పెంచుకోవడానికి ఈ ఫార్ములా సూచించబడింది. ఇక్కడ మనం గమనించొచ్చు, కనకపుష్యరాగం, పగడం అనే ఈ 2 ప్రధాన రత్నాలను ఎవరెవరు ధరించవచ్చో స్పష్టంగా మ్యాప్ చేశారు. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు మరియు మీన రాసులవాళ్లు ఈ 2 రత్నాల వల్ల బెస్ట్ రిజల్ట్స్ పొందుతారని మూలాలు రికమెండ్ చేస్తున్నాయి. మరి వీటివల్ల నిజంగా ప్రాక్టికల్ యూజ్ ఏంటి? కనకపుష్యరాగం అదృష్టాన్ని, డబ్బుని, సంతానయోగాన్ని ఇస్తుందని చెప్పారు. అదే పగడమైతే మనలో కాన్ఫిడెన్స్, ధైర్యం అమాంతం పెంచడమే కాకుండా ఎప్పట్నుంచో ఆగిపోయిన పెళ్ళిళ్ళు లేదా ఇల్లు కట్టుకునే పనుల్లో ఉన్న అడ్డంకులను వెంటనే క్లియర్ చేస్తుందట. ఇక బిజినెస్ చేసేవాళ్ల విషయానికొస్తే పచ్చరత్నం సూపర్ అని చెప్పాలి. దీనికోసం పెద్ద పెద్ద రాళ్లక్కర్లేదు సుమా. జస్ట్ 1/2 క్యారెట్ లేదా 1 క్యారెట్ పచ్చను బంగారంలో చేయించుకుని చిటుకున వేలుకు పెట్టుకుంటే చాలు. బిజినెస్ స్కిల్స్, షేర్ మార్కెట్ సక్సెస్, అలాగే స్టూడెంట్స్కైతే ఏకాగ్రత అన్నీ పెరుగుతాయని మూలాల సమాచారం. అయితే
ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. డైమండ్ అంటే వజ్రం, అలాగే నీలం రత్నాలను ప్రస్తుతానికి అస్సలు టచ్ చేయకండి. ఈ నెలలో గ్రహాల పొజిషన్స్ వాటికి ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు కాబట్టి అవి పెట్టుకున్నా పెద్దగా ఎలాంటి లాభం ఉండదని మూలాలు స్పష్టంగా సలహా ఇస్తున్నాయి. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నీలం రత్నం పెట్టుకోవాల్సొస్తే ఒక ఇంట్రెస్టింగ్ టెస్ట్ ఉంది. నీలం అందరికీ సెట్ అవ్వదు కదా. అందుకే ముందుగా ఆ రత్నాన్ని తీసుకుని ఒక వారం రోజులపాటు దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. ఏమైనా పీడకల్లొస్తున్నాయా, అనవసరమైన భయం వేస్తోందా అని జాగ్రత్తగా చెక్ చేసుకున్నాకే దాన్ని ధరించాలని మూలాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. సో ఫైనల్గా మనకో పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. గురుగ్రహం ఇచ్చే ఈ అద్భుతమైన కెరియర్ ఛాన్సులను క్యాష్ చేసుకోవటంపై ప్రధానంగా ఫోకస్ పెడతామా, లేక రాబోయే భారీ ఖర్చులను బ్యాలెన్స్ చేయడానికి రత్నాల సపోర్ట్ తీసుకుంటామా? ఈ సంక్లిష్టమైన జ్యోతిష్య అంచనాలను మన జీవితానికి ఎలా అన్వయించుకుంటామనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. వీటిని అర్థం చేసుకోవటం ద్వారా రాబోయే కాలాన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మళ్లీ మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్